హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు 100% మంచి పని చేస్తుండు. ఆయన ప్రజల కోసం పనిచేస్తుండు. ఆయన నిజమైన నిజాయితీన ఒక ఆఫీసర్. ఈ హైడ్రా మీద విమర్శలు అనేది కబ్జా కోరులో చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఈ నాలాలను, ఈ చెరువులను, ఈ కుంటకట్టలను అన్నిటిని లేవల్ చేసి ఏదైతే నీళ్లు నిల్చున్న దగ్గర ఇల్లు నిర్మాణం చేయడం చేసి వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ లో తొత్తులుగానే వ్యవహరిస్తారు. ఎవరైతే ఆరోపణ చేస్తారో ఈ హైడ్రా రావడం నిజంగా చెప్పాలంటే ఇది పేద ప్రజలకు చాలా అవసరం. ప్రస్తుతం కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, కానీ దీని వల్ల భవిష్యత్తులో ఎక్కడ నీళ్లు ఉండాలో నీళ్లుండే దగ్గర నీళ్లు ఉండాలి, మనుషులుండే దగ్గర మనుషులు ఉండాలన్నదే ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. 100% హైడ్రా అవసరం. ఇప్పుడు ఏదైనా కానీ మంచిది చెప్పేది ఎవరైనా కోపం చెప్తారు, బతకనిగా అయిపోతాడు, చెడిపోయినగా అయిపోతాడు, నవ్వు కూడా చెప్తాడు. ఈ మాటకి ఎంత 100% కరెక్ట్. ఈ హైడ్రా ప్రస్తుతం కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, కానీ భావి తరాలకు భవిష్యత్తులో మన పిల్లలకు ఏంటంటే అక్కడక్కడ మన మురికాల నాలాల వాడి చనిపోతారు. మన నాలాల మన పిల్లలు చనిపోద్దు అంటే హైడ్రా 100% అది ఒక పని చేయాలి. అక్కడ నీళ్లు కంపల్సరీ నీళ్లు ఉండాలి, మరి ఇల్లు ఉండాలి. కానీ నీళ్లున్న దగ్గర ఇల్లున్న దగ్గర నీళ్లుంటాయి అంటే దీని వలన మనం చూసినాం కామారెడ్డి గానీ మనం జరిగినటువంటి ఖమ్మంలో గానీ నీళ్లు వచ్చి చాలా ప్రాంతాలు మునిగిపోవడం జరిగింది. ఈ ప్రజలు మునుగొద్దు అనుకుంటే హైడ్రా పనిచేయాలి.